ఇన్ఫర్మేషన్ మేరకు మా యొక్క సిబ్బంది స్వప్న ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ రామ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హమీద్ అండ్ మిగతా సిబ్బంది అంతా కూడా నిన్న లోకల్లో గంజ్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తిని సాయంత్రం 4:30కి మహమ్మద్ ఆయూబ్ అనే వ్యక్తిని దగ్గర 250 గ్రాముల గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అతనికి ఎవరిచ్చారని చెప్తే నాందేడ్ నుంచి వచ్చినటువంటి పర్సన్ కార్లో వచ్చేసి ఇచ్చాడు. తన పేరు వచ్చేసి ఫారూక్ కురేష్ అని చెప్పడం జరిగింది. ఆ వెహికల్ ఇప్పుడే ఇచ్చి మళ్ళీ బయలుదేరింది అని చెప్పగానే మా వాళ్ళు అప్రమత్తమై దాన్ని యాంచా చెక్ పోస్ట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఆ వెహికల్ కూడా ఇద్దరు ఎస్కార్ట్ కూడా ఉండడం జరిగింది. కారులో కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొత్తం ఈ 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కారులో 30 కేజీల గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. కారు స్విఫ్ట్ డిజైర్ కారు. ఈ 4 వ్యక్తులు కూడా నాందేడ్కి సంబంధించినటువంటి వ్యక్తులే. వాళ్ళు నిజామాబాద్కి తరచుగా వచ్చి ఇక్కడ గాంజాని ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క విచారణలో పూర్తిగా తెలవడం జరిగింది. వారితో పాటు ఆ కారు స్విఫ్ట్ డిజైర్ని అదేవిధంగా 2 బైకులను కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపుగా గాంజా అయితేనేమి, కార్లు అయితేనేమి, బైక్ అయితేనేమి 10 లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్ కేసు చేసి దీన్ని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి నిజామాబాద్ స్టేషన్ అప్పచెప్పడం జరుగుతుంది. ఆయన లోకల్ వ్యక్తి, నిజామాబాద్ వ్యక్తి కురేషితో పాటు ఫారూక్ కురేషితో పాటు షేక్ ఫయీం, షేక్ సిద్దికి అండ్ జుబేర్ పఠాన్, ఈ 4 వ్యక్తులు. మా పాల్గొన్న సిబ్బంది వచ్చేసి స్వప్న ఇన్స్పెక్టర్, అదేవిధంగా రామ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్, హమీదు అండ్ రాజన్న హెడ్ కానిస్టేబుల్, రామ్ బచ్చన్, అదేవిధంగా సుకన్య, అవినాష్, శ్యామ్, సాయి కుమార్, ఆశన్న, గంగారాం, వీళ్ళందరూ కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం. మా డైరెక్టర్ గారు కూడా నార్కోటిక్ డ్రగ్స్ మీద ఉత్పాదం మోపడం జరుగుతుంది. ఎందుకంటే గాంజా అనేది ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి చోటకి వెళ్తుంది. దీని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నార్కోటిక్ కంట్రోల్ బోర్డు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేయడమే కాకుండా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇది ఈ మధ్యకాలంలో మన నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీం నుంచి పట్టుకున్నటువంటి పెద్ద మొత్తంలో మేము స్వాధీనం చేసుకున్నట్టు గంజాయి తాలూకు కేసు వివరాలు. ఒక్క వ్యక్తి లోకల్ వ్యక్తి, మిగతా 4 వ్యక్తులు వచ్చేసి నాందేడ్లోని బోకరా అనే విలేజ్, నాందేడ్ అంటే బోకరా తాలూకా, నాందేడ్ డిస్టిక్. ఆ లోకల్ వ్యక్తి కూడా మీకు మహమ్మద్ ఆయూబ్ అని, ఇతనికి మహమ్మద్ ఆయూబ్ 40 సంవత్సరాల వయసు. వర్త్ వచ్చేసి గాంజా వచ్చేసి 20,000 చొప్పున కేజీ, అంటే అది 6 లక్షల రూపాయలు విలువైనటువంటిది. అదేవిధంగా కారు స్విఫ్ట్ డిజైర్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 బైకులు కూడా, బైకులు వచ్చేసి ఒకటి పల్సర్, ఇంకోటి యాక్టివా. అతలో కేసు గాంజా కేసు. అతని మీద గతంలో ఒక కేసు ఉందని తెలిసింది మాకు.